హాయ్ హలో గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మనం సర్వేయింగ్ 1 డిప్లొమా ఫస్ట్ ఇయర్ సివిల్ ఇంజనీరింగ్లో ఫస్ట్ చాప్టర్ అయిన చైన్ సర్వేయింగ్, ఇంట్రొడక్షన్ టు సర్వేయింగ్ ఈరోజు మనం నేర్చుకుందాము ఈజీ అండ్ సింపుల్ ట్రిక్స్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇంట్రొడక్షన్. సివిల్ ఇంజనీరింగ్ ఈజ్ ఏ ప్రొఫెషనల్ engineering discipline that deals with the design, construction and maintenance of the physical and natural built environment, including public works such as roads, bridges, canals, dams, airports, sewage systems, pipelines, structural components of buildings and railways. Civil engineering is traditionally broken into a number of sub-disciplines. It is considered the second oldest engineering discipline after military engineering, and it is defined to different non-military engineering from military engineering. For any civil engineering construction to take place, we have to do surveying of the site where the construction is going to take place, and the procedure to be followed is explained in the chapter. సివిల్ ఇంజనీరింగ్ అనేది ఒక ప్రొఫెషనల్ ఇంజనీరింగ్ డిసిప్లిన్ లాంటిది. అది మనం దాంట్లో కన్స్ట్రక్షన్ ఆఫ్ బ్రిడ్జెస్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, it is main responsible for the structure of the country. First, the structure of the urban places gives rise to rural, and the rural and urban both gives to district, and the districts gives infrastructure to a state. Like that, all the states infrastructure is very important, and those infrastructure make the country more technologized and developed. Now next, surveying. Surveying is the art of determining the relative positions of points on above or beneath the surface of the earth by means of direct or indirect measurements of distance, direction and elevation. It also includes the art of establishing points by predetermined angular and linear measurements. సర్వేయింగ్ అనేది ఒక పొజిషన్ని, అంటే ఇప్పుడు ఒక ఫీల్డ్ ఉంది, లేకుంటే ఒక ప్లాట్ ఉంది, అది మీన్ సీ లెవెల్ నుంచి ఎంత ఎత్తులో ఉంది, ఈజ్ ద సాయిల్ సూటబుల్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆర్ నాట్, ఈ స్థలం ఎంతుంది, ప్లేస్ ఎంతుంది, ఆ ప్లేస్లో ఎంత పెద్ద ఇల్లు కట్టచ్చు అని అన్నీ తెలియజేసుకోవడమే సర్వేయింగ్ అంటారు. కాన్సెప్ట్ ఆఫ్ సర్వేయింగ్. ద నాలెడ్జ్ ఆఫ్ సర్వేయింగ్ ఈజ్ అడ్వాంటేజెస్ ఇన్ మెనీ ఫేసెస్ ఆఫ్ ఇంజనీరింగ్. ద ఎర్లియస్ట్ సర్వేస్ ఆర్ మేడ్ ఇన్ కనెక్షన్ విత్ ల్యాండ్ సర్వేయింగ్. Practically every engineering project such as water supply, irrigation schemes, railroads and transmission lines, mines, bridges and buildings etc. require surveys. Before plans and estimates are prepared, boundaries should be determined and the topography of the site should be certain. ఇదేమంత అవసరం లేదు, మనం చదువుకోవాల్సిన పని కూడా లేదా, జస్ట్ ఇంట్రొడక్షన్ ఊరికి నేను చెప్పినా మీకు అంతే. పర్పస్ ఆఫ్ సర్వేయింగ్. ఇప్పుడు సర్వేయింగ్ ఎందుకు చేస్తున్నారంటే చెప్పిందే, ఇక్కడ మళ్ళీ మనం డీటెయిల్ చూసుకుందాం. ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తున్నవి ఇవన్నీ కావాలంటే మీరు ఇవన్నీ చదువుకోవడం వల్ల, ఈ డివిజన్స్ ఆఫ్ సర్వేయింగ్ కాదు, ఇక్కడ క్లాసిఫికేషన్స్ ఆఫ్ సర్వేయింగ్ అని ఉంది కదా, ఈ క్లాసిఫికేషన్ సర్వేయింగ్లో అన్నీ మొత్తం దీంట్లో ఏమేమి యూజ్ ఉంటుందో ఇక్కడ ఈ పర్పస్ ఆఫ్ సర్వేయింగ్ ఒక్కొక్క పాయింట్ ఉంటుంది. ఇక్కడ క్లాసిఫికేషన్ సర్వేస్లో ఒక 4 టైప్స్ ఉన్నాయి క్లాసిఫికేషన్స్. ఆ క్లాసిఫికేషన్ 4 టైప్స్లో ఉండే మెయిన్ పాయింట్స్ ఒక 10 ఇక్కడ ఉంటాయి, 8 ఉన్నాయి ఇక్కడ అంతే. చదువుదాం. టు ప్రిపేర్ అ మ్యాప్ ఆఫ్ ఏ కంట్రీ ఆర్ స్టేట్ షోయింగ్ డీటెయిల్డ్ లొకేషన్స్. టు ప్రిపేర్ topographical maps. To prepare cadastral maps showing boundaries of houses and properties. To prepare detailed engineering plans and sections of roads, bridges, canals, dams, airports, sewage system, pipelines. To prepare military maps. Military maps అంటే ఇప్పుడు మన పెహల్గామ్ అటాక్ అయినట్లు, అంటే ఇప్పుడు రేపు ఈ అటాక్ జరగబోతుంది,
వాళ్ళు వేరే శత్రు దేశం వాళ్ళు మనకి ప్లాన్ వేసినారు, అటాక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి అని ఇప్పుడు మన ఎన్విరాన్మెంట్ సర్వేయింగ్ ఎట్లా చెప్తుందంటే రేపు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని. అలాగే ఈ మిలిటరీ సర్వేయింగ్ అనేవి, మిలిటరీ మ్యాప్స్ అనేవి డిఫెన్స్ సిస్టమ్, ఎక్కడ బార్డర్ ఉంది, ఎక్కడి నుంచి శత్రు దేశం స్టార్ట్ అవుతుంది, అట్లాంటివన్నీ మిలిటరీ మ్యాప్స్, మిలిటరీ సర్వేయింగ్ చేస్తున్నాం. అది ముందు మనం చదువుతాం. టు ప్రిపేర్ కౌంటర్ మ్యాప్స్ ఫర్ డిటర్మైనింగ్ ద కెపాసిటీ ఆఫ్ రిజర్వాయర్స్, అంటే ఇప్పుడు డ్యామ్స్ ఇవి లైక్ అవి నావిగేషన్ పర్పస్ యూజ్ చేస్తాం కదా, దానికి కౌంటర్ మ్యాప్స్ ఫర్ డిటర్మైనింగ్ ద కెపాసిటీ ఆఫ్ రిజర్వాయర్స్, అంటే దాని కెపాసిటీ ఎంత ఉంది అనేది డిటర్మైన్ చేస్తారు. మనం అది అన్నీ ముందు చెప్తాను. టు ప్రిపేర్ జియోలాజికల్ మ్యాప్స్ షోయింగ్ అండర్ గ్రౌండ్ వాటర్ రిసోర్సెస్, జియోలాజికల్ మ్యాప్స్ అది ఉంది చెప్తా. టు ప్రిపేర్ ఆర్కలాజికల్ మ్యాప్స్, ఆర్కలాజికల్ అంటే ఆర్కలాజికల్ డిపార్ట్మెంట్ అంటారు చూడండి, అది ఇప్పుడు తాజ్మహల్ని సేఫ్గా చూసుకుంటుండేది ఎవరు అంటే ఆర్కలాజికల్ డిపార్ట్మెంట్. కొన్ని హిస్టారికల్ మాన్యుమెంట్స్ని కూడా సేఫ్గా భద్రపరిచి పెట్టేవి కూడా ఆర్కలాజికల్ డిపార్ట్మెంటే. వాళ్ళతో ఉండే మ్యాప్స్ని ఆర్కలాజికల్ మ్యాప్స్ అంటారు. డివిజన్ ఆఫ్ సర్వేయింగ్ ఈజ్ ఆఫ్ 2 types. ఓకే, నిన్న ఓన్ దాంట్లో చెప్తాను, చాలా ఈజీగా చెప్తా. డివిజన్ ఆఫ్ సర్వేయింగ్, ఇప్పుడు సర్వేయింగ్లో 2 రకాలు ఉన్నాయి, ప్లెయిన్ సర్వే, జియోడిటిక్ సర్వే. ఓకే, ఇక్కడ నుంచి చూడండి. డిపెండింగ్ అపాన్ క్యారెక్టర్ మ్యాగ్నెటిక్ సర్వే చెప్తాను. ప్లెయిన్ సర్వే అంటే ఈ ప్లెయిన్ సర్వేలో మనకందరు తెలిసిందే అర్త్ అనేది రౌండ్గా ఉంటుంది. కానీ ప్లెయిన్ సర్వేలో అర్త్ అనేది రౌండ్గా ఉంటుంది అనేది నెగ్లెక్ట్ చేసేసి అర్త్ అనేది ప్లెయిన్గా ఉంటుంది అని కన్సిడర్ చేసుకుని వీళ్ళు లీనియర్ మెజర్మెంట్స్ తీసుకుంటారు ప్లెయిన్ సర్వేయింగ్లో. జియోడాటికల్ సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ ఈజ్ నెగ్లెక్టెడ్ and the plane surface of the earth is determined in plane surveying, and only linear measurements are taken in plane surveying. Okay, now geodetic survey. Ipudu ee plane surveying only small areas like 250 kilometers square or less than 250 kilometers square kokkate plane surveying చేస్తారు. లేదు జియోడిటిక్ సర్వే, ఇప్పుడు ఇక్కడ నుంచి చూడండి, రోడ్స్ అండ్ R&B డిపార్ట్మెంట్ చూసుకుంటుంది ఇండియాలో. రోడ్స్ అండ్ బిల్డింగ్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్, రైల్వే డిపార్ట్మెంట్. ఓకే, ఇప్పుడు జియోడిటిక్, ఇట్ ఈస్ ఏ ప్రాసెస్ ఆఫ్ సర్వేయింగ్ విచ్ ఈజ్ లార్జ్ దెన్ 250 kilometers square conducted by Survey of India department. Meet you in next video. Bye.